హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ప్లీజ్ అండి మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే దోశ చేసుకున్నా. దోశ అంటే ఎట్లా చేస్తున్నా చూపెడతాండి. అందరికీ తెలుసు, కానీ మేము ఈరోజు చేసుకున్న దోశ చేస్తున్నా. దీనికి ఊదలు, అరికెలు, సామలు అన్నీ సగం సగం గ్లాసు తీసుకొని పోసుకున్నా. వీటికి సగం ఆ గ్లాసులో అన్నీ సగం సగం తీసుకున్నానండి. 3 రకాలు. మనకి ఇంకా ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు నేను రాగులు కూడా తీసుకున్నా. మిగతా జొన్నలు కానీ కొర్రలు కానీ ఏ ఉన్నా కూడా మనం పోసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇవన్నిటికీ 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నా. మినపప్పు కొంచెం అంతా, శనగపప్పు 1 టీ స్పూన్ అన్ని, మెంతులు కూడా అన్నీ తీసుకొని కలుపుకొని దీనిలోకి ఇవన్నిటికీ 2 గ్లాసుల బియ్యం అనేది అయితే యాడ్ చేసుకున్నా. ఈ బియ్యంతో పాటు మెంతులు, బియ్యం, కొన్ని రాగులు ఉంటే కూడా వేసిన. అన్నీ కలిపి మనం కలుపుకొని కడుక్కొని పెట్టుకోవాలి. రాత్రంతా నానితే బాగుంటాయి కదా. దోశకు మనం ఎట్లాగో పొద్దున వేసుకుంటే సాయంత్రం పూట మిక్సీ పట్టుకొని పిండి పులువ పెడతాం కదా. ఇది కూడా సేమ్ అలాగే దోశనే కదా. ఇది ఇవన్నిటిని పోసుకొని కలుపుకొని మనకు నైట్ డే అంతా నానబెట్టుకొని నేనైతే సాయంత్రం పూట పెట్టుకున్నా. దీంట్లో రాగులు కూడా వేసి కలిపిన, కొంచెం శనగపప్పు కూడా వేసిన. శనగపప్పు, మినపప్పు, ఊదలు, రాగులు, కొర్రలు ఇవన్నీ కూడా వేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనం నైట్ పడుకునే ముందు దీన్ని మిక్సీ పట్టుకుంటాం కదా. మంచిగా మెత్తగా కూడా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ బ్యాటర్ అనేది మనకు దోశ ఎట్లా చేస్తామో సేమ్ అదే దోశనే కదా. ఇది కూడా ఇట్లా చేసుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని చూడండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా మనం చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పులుసు తెల్లారేసరికి ఈ పులిసిన దాంట్లో మనము కొంచెం అంత ఉప్పు అనేది వేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులైనా కూడా మనం ఈ పిండిని అనేది వాడుకోవచ్చు. ఎక్కువ కనుక ఉప్పు కొంచెం ఎక్కువనే ఉంది. మీరు ఉప్పు ఎక్కువ తింటారు అనుకుంటారు కావచ్చు. నేనైతే కొంచెం వేసిన 1 టీ స్పూన్ అంత ఉప్పు అయితే వేసి కలుపుకొని దీన్ని కొంచెం అంతా మిగతాది మనం మిక్సీలో పెట్టుకోవాలి. ఎందుకంటే అంతా ఒకరోజు మనకు ఉడగదు కదా. మందిని బట్టి మనకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవాలి. దీంతోపాటు నేను పల్లి చట్నీ అనేది అయితే చేసిన. ఈ పల్లి చట్నీ ఎట్లా అంటే మనం ఎప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా. మామూలుగా నేను ఎండుమిరపకాయలు వేసి ఓన్లీ పల్లీలు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి అయితే చేసిన. అది కూడా ఎట్లా చేసిన చూద్దామండి. దీనికైతే నేను కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా. ఇలా పిండి తీసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం అంతా నూనె వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా ఏం కాదు, వట్టిగా వేయించుకున్నా ఏం కాదు. దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు, పల్లీలు తగినన్ని పల్లీలు అయితే తీసుకొని మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మంచిగా పచ్చివాసన అయ్యేదాకా వీటిని అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసి దీనిలోకి లైట్గా కొంచెం చింతపండుని కూడా మనం పెట్టుకొని ఆ చింతపండు దీంట్లో వేసుకుంటే పుల్లగా చాలా చక్కగా టేస్ట్ ఉంటుంది. ఇది ఈ దోశలకు కాకుండా మనం అన్నంలో తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా కూడా ఒకసారి వేరే కూడా ఇట్లా ట్రై చేస్తే బాగుంటుందని నేనైతే ఈరోజు ఇట్లా చేసిన. దీనికైతే తాలింపు వేసుకోవడానికి కొంచెం నూనె వేసి కడాయిలో 2 ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు వేసుకొని పోపు అయితే వేసుకోవాలి. కొంచెం చివరిలో కల్లిమాకు, పసుపును కూడా వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు కూడా ముందుగానే వేసుకున్నాం కదా. దీంట్లో పసుపు వేసుకొని పోపు అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం ఈ మిక్సీ పోపు వేసుకున్న పక్కన పెట్టుకొని దోశ అనేది చేసుకున్నాం కదా. దోశలకు ఈ చట్నీ కూడా మనము పోపు వేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పోపు అనేది దీంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము దోశ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా మీకు చట్నీ ఎంతమందికి ఇష్టమో మీరు ఇట్లా వేసుకుంటా చేస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చట్నీ. మామూలుగా పచ్చిమిరపకాయల చట్నీ కన్నా ఎండుమిరపకాయలతో చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి మనము కొంచెం నీళ్ళు అనేది కలుపుకోవాలి. ఎందుకంటే మరీ బాగా తిక్కుగా ఉంటే దోశ అనేది రాదు కదా. మామూలుగా ఉండాలి. ఇట్లా కలుపుకొని ఉప్పు వేసినాం కదా, ఇట్లా మన గంటతో జారేటట్టు ఉండే తర్వాత దాన్ని మనమైతే దోశలాగా వేసుకోవాలి. ఈ దోశ పొయ్యి మీద పేనం పెట్టుకొని నేనైతే ఇది ప్యాన్ పెట్టుకున్న మామూలు దోశల పేనం అన్నట్టు. ఇది నేను ఆయిల్ అనేది రాసుకొని ఎప్పుడైనా మామూలు అట్టులాగా చేసుకుంటానే నేను వేరే పేనం పెట్టుకొని వేసుకుంటా. ఈ పేనం మీద మామూలుగా వేసుకొని నేను మూత అనేది వేసుకుంటా. దీనికి నూనె కానీ నెయ్యి కానీ ఎట్లాంటి నేను అప్లై చేసుకొని ఇట్లా దోశలన్నీ మనకు కావాల్సిన అన్నీ వేసుకొని ఇలా చట్నీ పెట్టుకొని తినడమే.